హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు కూడా మనం ఎటువంటి డిలే లేకుండా రీడింగ్లోకి వెళ్దాము. యూనివర్స్ ఈరోజు నా వ్యూవర్స్లో ఎవరి ఎనర్జీస్కి సంబంధించి ఈరోజు రీడింగ్ చెప్తున్నారు అనేది మనకి రీడింగ్లోకి వెళ్ళిన తర్వాత, రీడింగ్ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. సో చూసిన వాళ్ళకే తెలుస్తుందమ్మా ఈరోజు ఎవరి రీడింగ్ అనేది. సో ఎవ్రీడే రీడింగ్, ప్రతిరోజు నెగిటివిటీ వచ్చేది నా రీడింగే, పాజిటివిటీ వచ్చేది నా రీడింగే. దట్స్ రాంగ్ ఎసెప్షన్. ఓకే, కంప్లీట్లీ రాంగ్. మీకు తెలిసిపోతుంది, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, మీది అనేది మీకు క్లియర్లీ ఎస్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ రీడింగ్, ఇది నాకే యూనివర్స్ కన్వే చేస్తున్నారు. అస్సలు మీకు సంబంధించిన రీడింగ్ని మీరు తీసుకోవడానికి లేదమ్మా. ఒకవేళ అట్లా మీకు ఖచ్చితంగా మీది తెలియాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్ చూస్ చేసుకోవచ్చు. అది ఎవరి దగ్గరన్నా కావచ్చు. ఓకే, పర్సనల్ రీడింగ్ అంటే క్లియర్లీ తెలిసిపోతుంది. ఓకేమా? సో వితౌట్ ఎనీ డిలే ఈరోజు ఎవరి గురించి యూనివర్స్ మనకి కన్వే చేస్తున్నారు అనేది మనం కార్డ్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, మీ ఇద్దరి మధ్య ప్రస్తుతం ఏ ఎనర్జీస్ ఉన్నాయి, ఈ ఎనర్జీస్ ఏ దిశగా కదులుతోంది, అది మనకి ఇంకా యూనివర్స్ చెప్పాలనుకున్న సందేశం ఏమిటో ఇవన్నీ కూడా మనకి యూనివర్స్ కార్డ్స్ తీసిన తర్వాత తెలుస్తుందమ్మా. సో ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈరోజు యూనివర్స్ మీకు అలాగే మీ పర్సన్కి సంబంధించి ఏం కన్వే చేస్తున్నారో మనం టారో ద్వారా క్లియర్లీ చూద్దాము. ఓకే, 3 కార్డ్ సెట్స్ వచ్చినాయి కాబట్టి నేను మళ్ళీ షఫిల్ చేస్తాను. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ వన్. సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ వన్, ninth card set, 10th card set, 11th one, 12th one. First card set, King of Swords. First card set, King of Swords వచ్చింది. Oh, Knight of Swords, 8 of Wands, 4 of Cups, 4 of Wands, the Hermit, 8 of Pentacles, the Hanged Man, 9 of Pentacles, 6 of Cups, 8 of Cups. Final card set, the Sun. Final card set. సో ఏంటంటే నేను ఇక్కడ చూస్తుంది, ఇక్కడ వచ్చిన సందేశము ఓవరాల్గా నిన్నటి రీడింగ్కి ఇది ఇంకా యూనివర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారమ్మా. మీకు చెప్పాల్సింది ఉంది. నిన్నటి రీడింగ్కి కంటిన్యూషన్ అనమాట. ఫర్ షూర్లీ చెప్పగలను. నిన్నటి రీడింగ్ ఏదైతే ఉందో సమ్ బ్యూటిఫుల్ సోల్స్కి మీకు శుభవార్తలాగా యూనివర్స్ కన్వే చేశారు కదా మీ పర్సన్కి, మీకు రీకన్సిలేషన్. సో దానికి కంటిన్యూషన్ రీడింగ్ ఇంకా మీకు ఏదో యూనివర్స్ తెలియజేయాలనుకుంటున్నారమ్మా. అదనమాట ఇక్కడ చెప్తుంది, నాకు కనిపిస్తుంది. సో చూడండి, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ మొదటి కార్డ్ చూసిన వెంటనే నిన్నటి రీడింగ్కి ఫస్ట్ నుంచే కూడా తెలిసిపోతుంది కంటిన్యూషన్ అని. నిన్న యూనివర్స్ చూపించిన ఎనర్జీ ఇప్పుడు ఇంకొంచెం స్పష్టతతో ముందుకు కదులుతుంది. ఇక్కడ ఇంతకాలం కూడా మీ పర్సన్ తన ఫీలింగ్స్ని పక్కన పెట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని తనని తాను నమ్మారు. నెత్తి మీద తనని తానే పెట్టుకున్నారనమాట ఇప్పటి వరకు కూడా మీ పర్సన్. అది మీకు కూడా తెలుసు ఇప్పటివరకు మీ పర్సన్ ఏం చేశారు అనేసి. మీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది అంటే తన ఈగోకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు.
తన యొక్క ఫీలింగ్స్‌కే ఎంత గట్టిగా పట్టుకొని నేనే గెలవాలి. నా ఫీలింగ్సే గెలవాలి. నేను అనుకున్నదే గెలవాలి అన్న మొండి పట్టు. సో, అది ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇంకా నేను నిన్నే కదా మీ పర్సన్ పొగిడాను. అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పటి ఎనర్జీస్ గురించి నిన్న చెప్పారు రీడింగ్. ఇంకా చెప్తున్నారు, చూద్దాం ఏం కన్వే చేస్తున్నాననేది యూనివర్స్. ఇక్కడ ఎట్లా అంటే తనని తానే ఏం చేసినా నేనే కరెక్ట్ చేశాను. మొత్తం మీరు రాంగ్ చేశారు. తనే కరెక్ట్ చేశారంట. తను నడిచినా, మెసేజ్ చేసినా, కాల్ చేసినా, మిమ్మల్ని తిట్టినా, తనెళ్ళిపోయినా, మీకు కాల్ చేయకపోయినా, మీకు కాంటాక్ట్ లేకపోయినా, మిమ్మల్ని ఏడిపిచ్చినా అన్నీ తనే కరెక్ట్ అంట. అన్నీ నేను సరిగ్గానే చేశాను. నేను తీసుకున్న ప్రతి డెసిషను సరైందే. నేను చేసిన ప్రతి స్టెప్ సరైందే అని ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు అదే మనసు ప్రశాంతంగా గతాన్ని తిరిగి పరిశీలిస్తుందనమాట. ప్రశాంతంగా ఆ ప్రశాంతత వచ్చింది. విజృంభించిపోయి డాన్స్‌లేసే ఈ ఈ ఈ ఈ మనిషి ఇప్పుడు ప్రశాంతతను ఎంచుకోవడం జరిగింది. సిట్యుయేషన్స్ ప్రభావం వల్ల ప్రశాంతతే దారయింది. విజృంభణ అనర్థానికి దారితీస్తది అన్నది చాలా క్లియర్‌గా అర్థమయ్యి మీ పర్సన్ యొక్క ఈగోని ఆహ్, వంచేసి అక్కడికక్కడ ఇది చేసి ఆ ఈగోకి తావు లేకుండా చేసేసారు ఇక్కడ యూనివర్స్. ఈరోజు మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే పరిశీలిస్తున్నారు. ఒకప్పుడు ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా! ఒకప్పుడు ఏమనేవారు మీరు కాంటాక్ట్‌కెళ్తే పొరపాటున గొడవల్లో ఉన్నప్పుడు మీరు కాంటాక్ట్‌కెళ్తే మొత్తం నువ్వే చేసావు. నేను కరెక్టే చేశా. నేను చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నా. నేనేం చేసినా కరెక్టే. అవును నేనే కరెక్ట్. ఇదే విధానం. మొత్తం ఆయనే కరెక్ట్. మీరే తప్పిక్కడ. మొత్తం మీరే తప్పు. ఆయనే కరెక్టు. ఆమె కరెక్ట్. మీరేమో ఎట్లా అంటే, ఏమో ఈసారన్నా మారారేమో, ఇద్దరికి రిలేషను ముందుకు కొనసాగే విధానము తన తగ్గాడేమో, తన తగ్గిందేమో, నేను కొంచెం తగ్గుదాం. కొంచెం బంధం కలవాలంటే ఎవరో ఒకళ్ళం అడ్జస్ట్ అవ్వాలి కదా! అనుకుని మీరు తగ్గే వెళ్ళేవారు. వెళ్ళేసరికి మీ పర్సన్ ప్రవర్తన చూసి మీకింకా పిచ్చెక్కేసేది. మెంటల్ ఒక క్రాక్ వస్తది గదా! బ్రెయిన్‌లో ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటది. ఆ ట్రిగ్గర్ పాయింట్‌లో కాలి మీరు కూడా విజృంభించడం మీ పేషెన్స్‌ని టెస్ట్ చేసేవారనమాట మీ పర్సన్ ఒకప్పుడు. ఎక్కడ కెలక్కూడదో అక్కడ డిస్టర్బ్ ఆ ట్రిగ్గర్ పాయింట్ దగ్గరే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేసి ఇంగా మీ పేషెన్స్‌ని మొత్తము ఆ విధంగా బిహేవ్ చేసేసి మొత్తము ఎంతో ప్రేమగా వెళ్ళిన మిమ్మల్ని ఏం చేసేవారు? ఒక రుద్ర స్వభావాన్ని తీసుకొచ్చేసేవారు మీకు. సో, ఆ విధంగా చేసేసేవారు. సో, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం ప్రయత్నించుంటే బావుండేది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అప్పుడు? అప్పుడేం చేశారు? బాగా ఏం చేసినా తనే కరెక్ట్. మొత్తం మిస్టేక్స్ అన్నీ మీవే. సమస్య లేదు. అన్నీ ఏ టు జెడ్. ఇంకా కుదిరితే ఒకప్పుడు ఎప్పుడో పురాతన కాలంలో అయిపోయినాయి కదా! ఆటిల్ని కూడా మీరు యాక్చువల్లీ మిస్టేక్ వారిదైనా సర్లే కలవడం కావాలి. మళ్ళీ అయన్నీ గుణపాలతో తవ్వుకొని నీది మిస్టేక్ అని ప్రూవ్ చేసాకనే నేను మాట్లాడాల్సిన సిట్యుయేషన్ వస్తేనే మన రిలేషన్ ఆహ్, కొనసాగుద్ది అని గాదు. సో, ఇప్పుడు తన మిస్టేక్ ఒప్పుకోవట్లేదు. మన రిలేషన్ ఒప్పుకోదు తను. కాబట్టి మరి రిలేషన్‌ని వేస్ట్ చేసుకోలేక మీరు అడ్జస్ట్ అయిపోయి అలా ప్రతీదీ అడ్జస్ట్ అవుతూ కంటిన్యూ అవుతూ వచ్చేసారు. మళ్ళీ తనెత్తుతారు. సో, ఈ సిట్యుయేషన్‌లో మీకు ఎక్కడ ట్రిగ్గర్ లేపాలో అక్కడ లేపేసి ఒకప్పుడు గూడా అప్పుడు అదే జేసావు, ఇప్పుడు ఇదే జేసావు, ఎప్పుడు నువ్వే, ఎప్పుడు? ఎప్పుడు అన్నప్పుడు మీకేమవుతుంది? అసలు ఇన్ని సార్లు గూడా తగ్గింది నేనే కదా నాయనా! తల్లి, ఇన్ని సార్లు తగ్గింది నేనే. తిరిగి నాది బుద్ధి తక్కువ అని మీరు నెత్తి బాదుకుంటూ, నాది బుద్ధి తక్కువ. ఇన్ని సార్లు నీ మిస్టేక్ చెప్పినా గూడా మళ్ళీ నీదే మిస్టేక్ అయ్యుండి నేను నోట్లోంచి మాట వస్తే ఎక్కడ మళ్ళీ గొడవ పెరిగిపోతుందో, ఆ గొడవ పెంచి మళ్ళీ రిలేషన్ డిస్టర్బ్ చేసి, ఇంకా ఉన్న డిస్టెన్స్ చాలు, ఇంకా ఈగోలకి పోయి పెంచుకునే బదులు అడ్జస్ట్ అవ్వడం మంచిది అని చెప్పి ఆ అడ్జస్ట్ అయ్యే మైండ్ సెట్‌ని కూడా చెడదొబ్బేస్తున్నారు మీకు. సో సారీ. ఇక్కడ అదే సిట్యుయేషన్ కనిపిస్తుందమ్మా.
ఇదివరకు ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న సిట్యుయేషన్. కామ్‌గా చాలా పొలైట్‌గా ఎళ్ళే మిమ్మల్ని ఈ పర్సన్ సారీ చెప్పు. లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఆహ్, ఆహ్, ఇంక అనకూడదు. ఇంకొకసారి గెట్ టుగెదర్ అయినాక ఇంక మూవ్ అయిపోవాలి. అక్కడి నుంచి ఇంక జరిగినవి జరిగిపోయినాయి. మీది తప్పుండొచ్చు, ఆయన తప్పుండొచ్చు, ఆమె తప్పుండొచ్చు, మీది తప్పుండొచ్చు. ఏదో ఒకటి. ఇంకది కలపకూడదు. మీరు కలుపుతున్నారా? ఇప్పుడు మీ పర్సన్‌ని మీరు ఏ రోజు కలపలా. నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావు మీరు ఏ రోజు కలపలా. జస్ట్ మాట్లాడితే చాలు. ఇప్పటి నుంచి కన్నా ఒక అండర్‌స్టాండింగ్‌గా మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నారు కలిసి టుగెదర్‌గా. మీ పర్సన్ అలా కాదు. గుచ్చి, గుచ్చి, గుచ్చి గుచ్చుతూనే కూర్చున్నారు. ఇప్పుడు మాత్రం చాలా మంచిగా, చక్కగా భగవంతుడు ఏం చేశారు, బాగా బుద్ధి చెప్పి చాలా మంచిగా తీర్చిదిద్దారు. ఏదైతే నేను నిన్న చెప్పానో మీ పర్సన్ చాలా చక్కగా ఉన్నారమ్మా. ఆ ఫాల్ట్స్ ఏమీ లేవు. చక్కగా మీరు స్వీకరించొచ్చు అని ఏదైతే చెప్పానో దట్స్ ఫ్యాక్ట్. చాలా చక్కటి గుణవంతులుగా తయారయ్యారు మీ పర్సన్. మిమ్మల్ని అప్పుడు అలా ట్రీట్ చేసి ఉండకూడదు కదా! అర్థం చేసుకొని ఉంటే బావుండేది కదా! అసలు అప్పుడు నేనిలా ప్రవర్తించకుండా ఉండుంటే ఇప్పుడు వాళ్ళని నాకు కోల్పోయి ఉండే పరిస్థితి నాకొచ్చేది కాదు కదా! ఈ ప్రశ్నలు వాళ్ళ ఆలోచనలో అసల నిరంతరం తిరుగుతున్నాయని సూచిస్తుంది ఇక్కడ. చూడండి కింగ్ ఆఫ్ స్పాట్స్ బాధాకరంతో నిరంతరము ఆహ్, మీకు మిమ్మల్ని అంత పై ఎత్తులో పెట్టి చూస్తున్నారు. ఈ కార్డ్ ఇంకో ముఖ్యమైన విషయం చూపిస్తున్నాను. మార్పు ఎప్పుడు గూడా భావోద్వేగంతో ప్రారంభం కాదు. నిజాన్ని అంగీకరించే ధైర్యంతోనే ప్రారంభమవుతుంది. మీ పర్సన్ ఒకప్పుడు నిజాన్ని అంగీకరించలా. నిజాన్ని తోసేస్తూ నిజాన్ని గాదు. నిందని తోసేసేవారు మీ పైన. కానీ ఇప్పుడు అసలు నిజమేంటో అసలు అంగీకరించడం అంటే ఏంటో మీ పర్సన్ అంగీకరించడం అంటే ఇది చాలా గొప్ప విషయం అది మీకు తెలుసు. అస్సలు తను తప్పు చేసినా గూడా నేను చేయలా. ఒకవేళ చేయలా గాదు. ఒప్పుకోరు. బికాజ్ తనకున్న ఈగో అలాంటిది. అదంతా పోయి చాలా క్లీన్‌గా, మంచిగా వచ్చారిప్పుడు. ముత్యంలాగా. నైట్ ఆఫ్ స్పాట్స్ చూడండి. ఈ ఈ ఈ కార్డ్ రాగానే ఎనర్జీ ఒక్కసారిగా కదులుతుంది నాకిక్కడ. ఎనర్జీస్ ఇక్కడ కదులుతున్నాయని సూచిస్తున్నారు. ఇంతకాలం ఆగిపోయిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అవన్నీ కూడా యాక్షన్స్ వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాయి. అదనమాట. నైట్ ఆఫ్ స్పాట్స్. మీ పర్సన్ మనసులో ఇప్పుడు ఒక తొందర కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఏమవుతుంది? నేను మాట్లాడకపోతే, నేను యాక్షన్ తీసుకోకపోతే, నా పర్సన్‌తో ఉన్న ఈ బంధం పూర్తిగా దూరమైపోతుందేమో అనే ఆలోచనలు వారిని లోపల నుంచి కదిలిచేస్తున్నాయి. అసలు కూర్చోనివ్వట్ల. కదిలిచ్చేస్తున్నాయి. ఏ విధంగా యాక్షన్? ఎటు నుంచి తీసుకోవాలి? ఎలా? ఏంటి? ఎక్కడ రిజెక్ట్ చేస్తారో వస్తే? లోపల మానసిక బాధ లేరని. ఇవన్నీ ఇక్కడున్నాయి. ఈ ఆలోచనలు. ఇది ఓన్లీ కేవలం మిమ్మల్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదమ్మా. ఏదైనా చెయ్యాలి అనే దశకు చేరుకుంటున్న ఎనర్జీ ఇక్కడ. మీకోసం ఏదైనా చెయ్యాలి. ఏదన్నా చేయాలి, గట్టిగా చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే. చూడండి 8 ఆఫ్ వాండ్స్. ఇది మొత్తం రీడింగ్‌లో చాలా బలమైన కదలికను చూపించే కార్డ్. చాలా బలమైన కదలికని. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు కదలిక. ఇది ఇంకా బలమైన కదలిక. నిన్నటి రీడింగ్‌లో యూనివర్స్ చూపించిన మార్పు ఈరోజు మరింత వేగం అందుకుంటున్నట్టుగా కనిపిస్తుంది నాకిక్కడ. అర్థమవుతుందా మీకు? నిన్న బండితో డ్రైవ్ చేసుకుంటూ కదలికలు కనిపించింది. ఇప్పుడు ఫ్లైట్‌తో కదలికలు కనిపిస్తున్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మరింత వేగం అందుకుంటున్నాయి ఎనర్జీస్. అదే మీకు కన్వే చేయాలనుకుంటున్నారు. ఇంకా స్పీడ్ అవుతుందమ్మా, స్పీడ్ అవుతుంది. ఆగిపోయిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు కలవడానికి, ఆ పరిస్థితులు కదులుతున్నాయి. చాలా స్పీడ్‌గా మూవ్‌మెంట్ ఉంది. మీ ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యే అవకాశం చాలా స్పీడ్‌గా ఉంది. మెసేజెస్ రావడము, లేదా చాలా రోజులుగా నిలిచిపోయిన పరిస్థితి ముందుకు రావడం మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్. ఈ ఎనర్జీస్ చాలా బలంగా సూచిస్తున్నాయమ్మా. చాలా బలంగా, చాలా గట్టిగా. రీకన్సిలేషన్‌కి సంబంధించి బలమైన కార్డ్స్‌లో మనకి 8 ఆఫ్ వాండ్స్ చాలా పెద్దదమ్మా. ఎందుకంటే ఇది నిలిచిపోయిన కమ్యూనికేషన్ మళ్ళీ ప్రారంభం అవుతుందని బలమైన సూచన ఇచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 ఆఫ్ వాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 ఆఫ్ వాండ్స్ చాలా బలంగా. 8 ఆఫ్ వాండ్స్ వచ్చిందంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. 4 ఆఫ్ కప్స్ చూడండి.
ఈ కార్డ్ చాలా లోతైన ఫీలింగ్‌ని చూపిస్తుంది ఇక్కడ. ఈ ఈ ఇదేంటంటే కొన్నిసార్లు మనిషి తన ముందు ఉన్న నిజమైన ప్రేమను గుర్తించకుండా ఏం జేస్తారు? వేరే విషయాల్లోనే మనసు పెట్టేస్తారు. వేరే రిలేటెడ్ పర్సన్స్ అట్రాక్షన్స్ కావచ్చు, కెరీర్ రిలేటెడ్ కావచ్చు, అదర్ యావిగేషన్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. నిజమైన ప్రేమని గాకుండా అవి మొత్తం అన్నీ మాత్రం చూస్తూ కూర్చునేవారు మీ పర్సన్. తర్వాత ఏమైందిప్పుడు? అదే నిజమైన ప్రేమ అయిన మీరు దూరమైనప్పుడు నేనేం కోల్పోయాను అనే ప్రశ్న మొదలవుతుంది మీ పర్సన్‌లో. అది ఇక్కడ యూనివర్స్ 4 ఆఫ్ కప్స్ ద్వారా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నారు. అంటే మీకు మీకు మరొక్కసారి ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని తెలియజేస్తున్నారమ్మ. ఈ కార్డ్ అదే ఎనర్జీని చూపిస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు గతాన్ని కొత్త కోణంలో చూస్తున్నారిక్కడ. మీరిచ్చిన ప్రేమ, మీ ఓపిక, మీ మీరు చేసిన ఎన్ని రకాల సా సాక్రిఫైజెస్ ఉంటాయి కదా! సో, అవి మీ పర్సన్ కోసం మీరు చేసిన సాక్రిఫైజెస్ ఎన్ని, ఎన్ని రకాలుగా మీ పర్సన్‌కి మీరు టైం పరంగా, ఎనర్జీస్ పరంగా ఎన్నో రకాలుగా చేశారు హెల్ప్. అవన్నీ గూడా ఇక్కడ ఒక్కొక్కటిగా మీ పర్సన్‌కి అర్థమవుతున్నాయనేసి ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. అంటే ఏ మాత్రము మర్చిపోకుండా యూనివర్స్ గుర్తొచ్చే సిట్యుయేషన్స్ తీసుకొచ్చి మరీ గుర్తు చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యూనివర్స్‌కి మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. బికాజ్ యూనివర్స్ పవర్ లేనిదే మీ పర్సన్‌కి మీ వాల్యూ తెలియట్లేదు. ఓకే. 4 ఆఫ్ వాండ్స్ చూడండి. ఈ కార్డు ఇది మనకి కనిపించగానే రీడింగ్‌లో ఒక చెప్పాలంటే ఒక చలికాలంలో వెచ్చదనం వస్తే ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటుంది కదా! సో, అట్లా. ఈ రీడింగ్‌కి ఈ రీడింగ్‌లో ఈ రీడింగ్‌లో ఈ 4 ఆఫ్ వాండ్స్ వస్తే ఇప్పుడు అట్ ప్రెజెంట్ నాకదే. సో, నేను అంతకు మించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం కావట్ల. ఇది అంటే చలికాలంలో వెచ్చదనం అంటే మీరింక అర్థం చేసుకోవాలి. మీరు మీ పర్సన్‌కి సంబంధించి మీరింక కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది కేవలము కలయిక గురించి మాత్రమే కాదు. మళ్ళీ ఒకరికొకరు దగ్గరవుతారు. సంబంధంలో స్టెబిలిటీ వస్తుంది. పాత సంతోషాలను తిరిగి గుర్తు చేసుకునే ఎనర్జీని చాలా గట్టిగా నాకిక్కడ సూచిస్తున్నారు. మీరు మీ పర్సన్ ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఎంతో సంతోషంగా. అవి ఇప్పుడు మీ పర్సన్ గుర్తు చేసుకొని ఆ డేస్, ఆ జ్ఞాపకాలతో మళ్ళీ ఇప్పుడు రోజులు గడుపుతున్నారు. ఇప్పుడెందుకు చెప్తున్నాను యూనివర్స్ ఇక్కడ చెప్పిస్తున్నారో తెలుసా? మీరు కూడా ఆ డేస్‌ని ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి. ఆ డేస్‌లోకి వెళ్ళండి అని చెప్తున్నారు. బికాజ్ ఎందుకంటే అవి మ్యాగ్నెట్ అయిపోయి ఇంకా ఇక్కడ స్పీడప్ ఎందుకొచ్చింది మనకి? బండి మీదొచ్చేది ట్రైన్ మీదొచ్చేది ఫ్లైట్ స్పీడప్ ఎనర్జీస్ చెప్పాను కదా! అంత స్పీడప్ జరగాలంటే మీరు గూడా ఒక్కసారి మీ మునుపటి రోజులను గుర్తు తెచ్చుకోండి. బికాజ్ ఇక్కడ చాలా హైలీ మనకిక్కడ ఓన్లీ ఏమొస్తుంది యూనివర్స్ నుంచి? మీ ఇద్దరి ఈ రీకన్సిలేషన్. రీకన్సిలేషన్ గురించి మనకిక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. సో, దాన్ని మీరు యూనివర్స్ ఇచ్చిన దాన్ని మీరు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అది నాకు ఇలా రీకన్సిలేషన్ చేస్తున్నందుకు అని మీరు రీకన్సిలేషన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటారో అది హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది ఇప్పుడే ఉండాలి. జరిగాక కాదు. ఇప్పటి నుంచే ఉండాలి. అప్పుడు అది ఇంకా ఆటోమేటికల్ ఇంకా స్పీడప్ అవుతుంది. అర్థమవుతుందా? అది ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవారు ఒకప్పుడు మీరు. అది ఎంత హ్యాపీగా ఉండారో మీకే తెలుసు. ఆ హ్యాపీనెస్‌కి ప్రపంచంలో ఏమి లేకపోయినా మీ పర్సన్ ఉంటే చాలు. నీళ్లు తాగైనా బ్రతికేయచ్చు. గింజన్నం తినన్నా బతికేయచ్చు అన్నట్టుండేది మీ ఒక్క పర్సన్ ఉంటే చాలు. ఏమి వద్దు. ఏవి వద్దు. అంత హ్యాపీగా మీకు మీ పర్సన్, మీకు పర్సన్‌కి మీరు. అంత అందమైన, ముచ్చటైన జంట. ఇలా చెత్తగా అయిపోయింది. కానీ యూనివర్స్ చక్కదిద్దారు. దగ్గరుండి చక్కదిద్దారు. ఈ కార్డు యూనివర్స్ ఇక్కడ హామీ ఇవ్వటం లేదు. కానీ ఒక అందమైన అవకాశాన్ని మీకిస్తున్నారు. అర్థమవుతుందా? గతంలో మీ ఇద్దరిని కలిపిన ఆనందం ఏది? మీ ఇద్దరు కలిసి టుగెదర్‌గా ఉన్న ఎమోషన్స్, టైము అన్నీ పంచుకున్న అదే కదా మీ ఇద్దరికీ ఇచ్చిన ఆనందం. ఇప్పుడది మళ్ళీ గుర్తు చేసుకోండి.
ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ వస్తున్నాయని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అవి గుర్తు చేసుకోండి. సో, ఈ సంబంధాన్ని కొత్త కోణంలో చూడడానికి కారణము అదే ఇక్కడ. మీ పర్సన్ ఎందుకు చూస్తున్నారు కొత్త కోణంలో? అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు. చాలా డీప్‌లీ ఇన్వాల్వ్ అయిపోయి అట్ ప్రెజెంట్ మీ ఇద్దరు కలిసి పక్కపక్కనే లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా మీ పర్సన్ బ్రతుకుతున్నారు. అంటే పగటి కలల్లాగా జీవిస్తున్నారు మీ పర్సన్. అందుకే ఇంత స్పీడ్‌గా మీ ఇద్దరికి రీకన్సిలేషన్ కనిపిస్తుంది. ఓకే. చూడండి ద హెర్మిట్ సిక్స్త్ కార్డ్ సెట్. సో, ఈ కార్డ్ నిన్నటి రీడింగ్‌కి ఆహ్, నిజంగానే నేను ఎందుకు డబుల్ కన్ఫర్మేషన్స్ చెప్పానో ఫస్ట్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్స్, ఈ కార్డ్ సెట్, సన్, 6 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కంటిన్యూషన్ అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటికల్లీ ఇక్కడ. చాలా చాలా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ నిన్నటి రీడింగ్‌కి కంటిన్యూషన్ అని. ఇవి చూసే నేను చెప్పాను. ఇంతకాలం బయటికి ఏమీ చెప్పకుండా లోపల మాత్రం చాలా ప్రశ్నలతో మీ పర్సన్ జీవిస్తున్నట్టుగా నాకిక్కడ ఈ ఎనర్జీ చూపిస్తుంది. అది చెప్పాను కదా మీకు. ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా గూడా అవన్నీ గూడా లోపలే పెట్టేసుకున్నారు. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉన్నా గూడానమ్మా మనసు మాత్రం గతాన్ని వెనక్కి తీసుకెళ్తుంది. సో, మీతో మాట్లాడిన చివరి రోజు, మీ నవ్వు, మీరు చెప్పిన చివరి మాట, మీరు బాధపడిన క్షణాలు మీ పర్సన్ దగ్గర వెళ్ళొద్దు, ఉండు, నెత్తి నోరు బాదుకొని మీరెంత సఫర్ అయ్యారు మీ పర్సన్ కోసం. అవన్నీ గూడా. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయనేసి ద హెర్మిట్ కార్డ్ ద్వారా యూనివర్స్ ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. ఈ హెర్మిట్ ఒక అందమైన విషయాన్ని చెప్తుందమ్మా. దూరం ఏంటంటే కొన్నిసార్లు ప్రేమను తగ్గించదు. ప్రేమ విలువను మరింత లోతుగా అర్థం చేసుకునే విధంగా చేస్తుంది ఈ దూరం. సో, ఇప్పుడు ఆ అవగాహన దశలో ఉన్నారు మీ పర్సన్. అది ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? సో, అవగాహన ఇంకా రానివ్వండి అని చెప్తాను నిన్న చెప్పినట్టు. ఓకే. సో, 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డ్ ఏంటంటే చాలా ముఖ్యమైన మలుపుని సూచిస్తుంది నాకు. 8 ఆఫ్ పెంటికల్స్. ఇంతకాలం గూడా సంబంధాన్ని సహజంగా తీసుకున్న వ్యక్తి. చాలా న్యాచురల్‌గా, నార్మల్‌గా తీసుకున్న మీ పర్సను ఇప్పుడు ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే నేను కూడా ప్రయత్నించాలి, చాలా గట్టిగా ప్రయత్నించాలి అనే స్థితికి చాలా వచ్చేసారిక. చాలా డీప్‌గా వచ్చేసారు. చాలా అంటే ఇక ప్రాణం మొత్తము మీరే అన్నట్టున్నారనమాట చెప్పాలంటే. ఆ ఎనర్జీ చాలా బలంగా కనిపిస్తుందిక్కడ. ప్రేమ అంటే కేవలం ఫీలింగ్స్ మాత్రమే కాదమ్మా. ఎస్పెషల్లీ దాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ప్రేమ. సో, అదే ఇక్కడ చెప్తున్నారు. సో, ఇప్పుడు మీ పర్సన్ ఆ ప్రేమని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ప్రాసెస్‌లో ఉన్నారు గట్టిగా. గట్టిగా ఉన్నారు. సో, కాబట్టి నమ్మండి అని చెప్పాను మీ పర్సన్‌ని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అదే విషయాన్ని మీ పర్సన్ కూడా గ్రహిస్తున్నారు. ఏమని? ఒకప్పుడు మీరు ఇవన్నీ చేశారు. ఇవన్నీ మీరు చేశారు. సో, ఇంకా మీ ప్లేస్‌ని ఈ భూమి మీద ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అనేది మీ పర్సన్‌కి అర్థమయ్యి, ఇప్పుడు మీకోసం మీ పర్సన్ చేయాలనుకుంటున్నారు. సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ప్యూర్ హార్ట్‌ఫుల్ సెల్ఫిషే అనుకోండి. ప్యూర్ లవ్‌తో ఉన్న సెల్ఫిషే. అంటే రియలైజ్ అయ్యాక ఏంటి? ముందే మీరేం నమ్మకుండానే చేశారు గదా! అవన్నీ. ఇప్పుడు అన్నిటిని అనాలిసిస్ చేసుకొని చేస్తున్నారు. అది నేను చెప్పే విషయం. ఇంక నాకంటూ తప్ప ఎవరు లేరు. తినకు మించి ఇంకెవరు రారు. ఆహ్, కొన్ని రకాల దెబ్బలు తగిలాక బుద్ధొచ్చినాక ఆ తర్వాత ఎనక్కొచ్చి చేసుకోవడం కాదు. మీరివన్నీ చేయకుండానే మీరు ఉన్నారు గదా! మీ పర్సన్ కోసం. సో, రీకన్సిలేషన్ అంటే కేవలం తిరిగి రావడం కాదమ్మా. మారిన మనస్తత్వం ఏదైతే ఉందో, ఆ చేంజ్ తిరిగి రావడం. మీ పర్సన్‌కి ఇప్పుడు అది వచ్చింది కాబట్టి, మీకు మీ పర్సన్‌కి మధ్య రీకన్సిలేషన్ చాలా మంచిగానే ఉంది. సో, మీ పర్సన్ వచ్చినప్పుడు రీకన్సిలేషన్‌కి రెడీగా ఉండండి అని చెప్తున్నా. ఇంకొక విషయము మీరు ఇంకా మీ పర్సన్ ఇంత లవబుల్‌గా వస్తున్నారు కాబట్టి, ఇంకా మీరు యుద్ధాన్ని పట్టుకొని ఉండకండి. ఏం యుద్ధం? మాటల యుద్ధం. వచ్చావా రా!
కడిగేస్తా. నువ్వు చేసిన పనులన్నీ కడిగేస్తా. వద్దు. జస్ట్ వదిలేయండి. అయిపోయింది కదా! మళ్ళీ ఆల్రెడీ అది జరిగిందే పెంట. ఆ పెంటని ఈ ప్రెషియస్ ఇంత బ్యూటిఫుల్ మూమెంట్‌లో మళ్ళీ దాన్ని ఈ టైంలో పూసి, ఇప్పుడున్న టైంకి పెంట చేసుకోవడం కంటే జరిగింది జరిగేసి వదిలేసేయండి. ఇది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఇది గిఫ్ట్ లాగానే చూసి ప్రెషియస్ టైమింగ్స్‌తో రిలేషన్‌గానే స్టార్ట్ చేసి న్యూ పర్సన్‌తో లై రిలేషన్ స్టార్ట్ చేస్తే ఎంత ప్రెషియస్ అంటే న్యూ పర్సన్ అంటే ఆహ్, మీ పర్సనే న్యూగా అనుకోండి స్టార్టింగ్. న్యూగా కొత్తగా ఎటువంటి గొడవలు స్టార్టింగు ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఎళ్ళేదో సో, అట్లాగే మీ పర్సన్‌ని న్యూగానే ట్రీట్ చేయండి. అంతేగాని రా కడిగేస్తా, వస్తే ఇది అడగాలి, అది అడగాలి, వచ్చిన వెంటనే ఆహ్, నేను మాట్లాడను నువ్వు వచ్చావు కదా! నేను మాట్లాడేసాను. నీ అంతు తేల్చాలి ఫస్టు. నువ్వు ఆ పని చేసినయి ఉన్నాయి, ఈ పని చేసినయి ఉన్నాయి. ఇయన్నీ అడగాలి. నాకవి ప్రూఫ్స్ కావాలి. ఇవన్నీ తేలినాకనే మనిద్దరి మధ్య ఏం జరుగుతుందో చూసుకుందాము కాదు. అప్పుడు మీ పర్సన్ మీ అంతు తేలుస్తారు. ఇంక రాను, వచ్చాను, అసలే నేను చేంజ్ అయ్యి, నాకసలే పిచ్చి. ఆ పిచ్చిని మళ్ళీ నువ్వు గుర్తు చేసి పుట్టిచ్చావు అని జెప్పి ఏం జేస్తారు, ఇంకా తిరిగి ఎప్పటికి రాకుండా మీ దగ్గరికి ఆ విధంగా వేసుకొని వెళ్ళిపోతారనమాట. గట్టిగా అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ అందరికీ గూడా గాదిది. కొన్ని మస్ట్ అండ్ షుడ్‌గా అడగవలసినయి ఉంటాయి. అడగవలసినయి పొలైట్‌గా అడగండి. గట్టిగా అరిచేసి, పొడిచేసి కాదు. పొలైట్‌గా అడగండి. సిట్యుయేషన్ చూసుకొని అడగండి. నార్మల్‌గా మాట్లాడుకోండి. కొంతకాలం తర్వాత నార్మల్‌గా మాట్లాడుకున్న తర్వాత అయినాక ఏదో సిట్యుయేషన్ కూల్‌గానే ఉందనుకున్నాక కూల్‌గా మరి అప్పుడేంటది అట్లా అదేంటి దానికి ఏంటి నాకు కొంచెం అది లాగుతుంది. అది కూడా నాకు పెయిన్ ఉండకూడదు కదా! దానికోసం ఇట్లా అడుగుతున్నాను. నాకదేమన్నా చెప్పగలుగుతావా? బికాజ్ నాకది పదే పదే గుచ్చుతుంది. ఆ గుచ్చకుండా ఫ్రీ అయిపోవాలి కదా! నేను కూడా అట్లా. అంతే. ఏంటది? చెప్పు. చెప్పు. వద్దు. బికాజ్ ఇట్స్ ఆహ్, గిఫ్టెడ్ రిలేషన్ ఫ్రమ్ ద యూనివర్స్. సో, గిఫ్ట్‌ని గిఫ్ట్ లాగానే ప్రెషియస్‌గానే చూడండి అని చెప్తా నేను. సో, అంతకు మించి ఇంకేం కాదు. ప్లీజ్ దయచేసి ఇక్కడ నేనేమి అన్యంగా ఎవ్వరు భావించొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ మనకి ఇది హ్యాంగ్డ్ మ్యాన్ ఉందమ్మా మనకి. హ్యాంగ్డ్ మ్యాన్ ఏం చెప్తుందంటే, ఈ కార్డ్ మొత్తం రీడింగ్‌లో చాలా లోతైన అర్థాన్నిస్తుంది ఈ మొత్తం రీడింగ్‌లో. ఇప్పటి వరకు కూడా ఒక్క నిమిషం అమ్మా. సో, ఇప్పటివరకు గూడా మీ పర్సను హ్మ్, ఓన్లీ తన యాంగిల్‌లోనే, తన కోణంలో మాత్రమే పరిస్థితిని చూసారు. కానీ ఇప్పుడేం జేస్తున్నారు? హ్యాంగ్డ్ మ్యాన్, హ్యాంగ్డ్ మ్యాన్, హ్యాంగ్డ్ మ్యాన్ తల పైకి, కాళ్ళు కిందకనమాట. ఓకే. సో, హ్యాంగ్డ్ మ్యాన్ లాగా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. మొదటిసారి మీ వైపు నుంచి కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. డైరెక్ట్‌లీ మీ పర్సన్ మీ సైడ్. అసలు తన వైపు నుంచి మీరెప్పుడూ మీ పర్సన్ సైడ్‌కి వెళ్లి ఆలోచించి, సర్లే తన కోపం తెలిసిందే కదా! తన ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో బికాజ్ మీ లవ్ వల్ల తననెప్పుడు వదులుకోలేక తన నిజంగానే తప్పు చేసినా, నిజంగానే మీ మీద సీరియస్ అయ్యి, ఏ విధంగా మీ మీద అసహ్యించుకుంటున్నా గూడా, మీరు ఏ విధంగా, ఏ మైండ్‌సెట్‌లో ఉన్నారు అన్నట్టే ఆలోచించుకొని అడ్జస్ట్ అవుతూ వచ్చారు. సో, ఇప్పుడు మీ పర్సను అస్సలు తన ఏ సిట్యుయేషన్‌లో ఉంది, తన ఏ విధంగా తన సిట్యుయేషన్‌లో ఉండి, తనని తాను చూసుకుంటున్నారు. తనకి నేనెలా కనిపించాను అని మీ వైపుకి తనొచ్చి, తనని తాను అనాలిసిస్ చేసుకుంటున్నారిక్కడ. సో, అలా చేసుకున్నారు గాబట్టి, ఇప్పుడు తన మిస్టేక్స్ ఇంకా గట్టిగా తనకి గుచ్చుకున్నాయి. అర్థమవుతుంది గదమ్మా! సో, అది జరిగింది ఇక్కడ మీ పర్సన్‌కి. హ్మ్. మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే, ఒకప్పుడు మీరు చాలా దారుణాతి దారుణంగా మీ పర్సన్ దగ్గరికెళ్లి బాధపడ్డారు. చాలా దారుణాతి దారుణంగా.
సో, అది ఎందుకు మీ మీ పర్సన్‌కి యాక్చువల్లీ అది అప్పుడు నటన, యాక్టింగ్ అంటే పట్టించుకోలా. ఆ పెయిన్ అసలుగా నథింగ్. నాకొద్దు బికాజ్ తనంత ఏం తీసుకోలా మిమ్మల్ని. సో, అప్పుడు ఇప్పుడు అనుకుంటున్నారు మీ సైడొచ్చినాక అసల వారు అప్పుడు ఎందుకు అంత మిమ్మల్ని అంత బాధపడ్డారు అన్న క్వెషన్‌కి ఇప్పుడు మీ పర్సన్‌కి ఆన్సర్ తెలుస్తుంది. మీరు ఒకప్పుడు మీ పర్సన్ దగ్గర పడ్డ బాధ, ఏడ్చిన ఏడుపుకి మీ పర్సన్‌కే క్లియర్‌లీ సమాధానం, సమాధానం కాదు మనసుతో ఆ పెయిన్ రియల్లీ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది. నేను మీ వారి అంటే నేను మీ అంటే మీ పర్సన్ మీ స్థానంలో ఉంటే ఎలా ఫీల్ అయ్యేవాడిని, ఎలా ఫీల్ అయ్యేదాన్ని అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు మీ పర్సన్ మనసులో చాలా ఎక్కువగా వస్తున్నాయని ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ ద్వారా కన్వే చేస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే అమ్మా సంబంధం మారేది ఎదుటి వ్యక్తి మారినప్పుడు కాదు. మన దృష్టికోణం ఏదైతే ఉంటుందో ఆ దృక్కోణం మారినప్పుడు మాత్రమే. సో, ఈ ఈ ఘాటు అదే పరివర్తనను మీ పర్సన్‌లో పుష్కలంగా చూపిస్తుంది మనకి. కదా! సో, చాలా చాలా మంచి విషయం. చాలా మంచి విషయమే. మనమంతా గూడా మీ పర్సన్స్ ఎనర్జీస్‌ని, మీ పర్సన్ యొక్క దృక్కోణాన్ని అప్రిషియేట్ చేయాలి. అట్‌లీస్ట్ మీ తరపొచ్చి మీ సైడ్ నుంచి చూస్తున్నారు అంటేనే గొప్ప విషయం మీ మీ పర్సన్. కదా! సో, 9 ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ ఏంటంటే ఈ కార్డ్ మీ పర్సన్ ఇక్కడ మీ గురించి సందేశాన్ని తీసుకొస్తుందమ్మా ఇది యాక్చువల్లీ. మీరు మీ గురించి, మీ పర్సన్ గురించి కాదు ఇది మీ గురించి. ఇంతకాలం కూడా బాధను ఎంతగా అనుభవించారో అది మీకు తెలుసు. అది ఇంతకాలం ఎంత బాధను అనుభవించినా కూడా మీరు నెమ్మదిగా మీ విలువను గుర్తించడం అనేది ప్రారంభించారు అనేది నాకిక్కడ చె నాకు యూనివర్స్ తెలియజేస్తున్నారు. మీ ఎనర్జీస్ గురించి. మీరింత బాధ మోసి యాక్చువల్లీ ఎవరు నిలబడలేరు. కానీ మీరు నిలబడగలిగారు. నిలబడగలిగారు. చాలా అప్రిషియేట్ మీ పర్సన్ కాదు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. చాలా చాలా గట్టిగా అప్రిషియేట్ చేయాలి. బికాజ్ సిట్యుయేషన్ చాలా దారుణం. ఈ సిట్యుయేషన్‌లో సఫర్ అయ్యి బయటికి రావడం అనేది ఆ నరకం చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆహ్, ఎందుకంటే అది ఒకళ్ళకి చెప్పుకునేది కాదు మీరు. తెల్లారి లేసి పనులు ఎవరికి రెగ్యులర్ డైలీ లైఫ్ ఉంటుంది కదా! రెగ్యులర్ డైలీ లైఫ్ అనేది రన్ చేయాలి. లోపల ఉన్న ఈ మానసిక బాధ ఎదుటి వాళ్ళకి కనిపించే దెబ్బ కాదు. ఆ దెబ్బని నిప్పుల గుండంలాగా మనసులో మోస్తూ లైఫ్ లీడ్ చేయాలి. ఆ నిప్పుల గుండం రాత్రి అయ్యేసరికి బయటికి కక్కేస్తది కన్నీటిలాగా. అయన్నీ ఎవరికి తెలుసు? సో, ఇంత ఘోరమైన సిట్యుయేషన్‌లో గూడా మీరు మీ కోసం మీరు నిలబడి బయటికి రాగలిగారు. మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. ఇంకా తీసుకెళ్ళాలి. నా జీవితాన్ని నేను చూసుకోవాలి కదా! ఇంక రావాలి కదా బయటికి. ఎంతకాలం కూర్చుంటాను తినే అని చెప్పి ఇష్టముంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా! అన్న ఎనర్జీలో మీరు వెళ్తున్నారు. చాలా ఆసక్తికరమైన విషయాన్ని యూనివర్స్ నాకు తెలియజేస్తున్నారమ్మ. కొన్నిసార్లు మనం మన విలువను గుర్తించిన తర్వాతేనమ్మా, ఎదుటి వ్యక్తి గూడా అదే విలువను చూడడం ప్రారంభిస్తారు. సో, ఎట్ ప్రెజెంట్ మీరింత చక్కగా మీ విలువను గుర్తించుకొని, మీ సెల్ఫ్ వాల్యూని, మీ ఎనర్జీస్‌ని పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి, మీ పర్సను విమానం మీద వచ్చినంత స్పీడ్‌గా ఎనర్జీస్ డింగ్ 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 మని వచ్చేస్తున్నాయి మీ సైడ్. అర్థమవుతుందా? మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని పాత వ్యక్తిలాగా అస్సలు చూడట్లేదమ్మా. అస్సలు కొంచెం కూడా. ఓకే. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఆహ్, ఉన్న వ్యక్తి, అది ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉన్న వ్యక్తిగా చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. చాలా ఫుల్ ఫ్లెడ్జెడ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకని ఇప్పుడు మీ పర్సన్ మీకోసం వెంట పడుతున్నారని చెప్పాలి. ఓకే. 6 ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డ్ మళ్ళీ రావడం. ఓకే. సో, మళ్ళీ రావడం చాలా ప్రత్యేకమైన సంకేతంగానే మనం ఇక్కడ చెప్పాలి. ఓకే. యూనివర్స్ మళ్ళీ ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నారని నాకిక్కడ యూనివర్స్ ఇస్తున్న 6 ఆఫ్ కప్స్ నిన్నటి రీడింగ్ కంటిన్యూషన్‌లో కూడా మళ్ళీ 6 ఆఫ్ కప్స్ రావడం అనేది నాకు అదే చెప్తున్నారు. పాత జ్ఞాపకాలు, పాత మీ ఇద్దరి మధ్య ఉన్న చిరునవ్వులు, చిన్న చిన్న అందమైన క్షణాలు
మీ ఇద్దరు కలిసి గడిపిన ఒక అందమైన అనుభూతులు, టైము ఇవన్నీ ఇప్పుడు మీ పర్సన్ మనసులో చాలా బలంగా ఆహ్, తిరిగి గుర్తొస్తున్నాయి. ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదమ్మా. ఆ సంతోషాన్ని మళ్ళీ పొందగలనా? అనే ప్రశ్న కూడా మీ పర్సన్ హృదయంలో మెల్లగా పుడుతుంది. ఆ మెల్లగా పుట్టి బాధలా కూడా ఫార్మ్ అవుతుంది. అందుకే 6 ఆఫ్ కప్స్ నుంచి ఇక్కడ హ్మ్, రీయూనియన్, రీకన్సిలేషను, పాత ప్రేమ మళ్ళీ కలిసే అవకాశం బలంగా ఉంటుంది అని చాలా గట్టిగా చెప్తాము. ఖచ్చితంగా ఇక్కడ మీకు రీకన్సిలేషన్ డామ్ షూర్ ఉందని చెప్పేసి. సో, ఈరోజు ఈ రీడింగ్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఎనర్జీస్ మొత్తం చూస్తే మనకి ఆహ్, దూరం నుంచి దగ్గరయ్యే దిశ మీ ఇద్దరికి. మౌనం నుంచి ఆహ్, కా కన్వర్జేషన్ సంభాషణ వైపు మీ ఇద్దరి జ్ఞాపకాల నుంచి ముందడుగు వైపుకు వేస్తున్నారు ఒకరికొకరు. పరిస్థితి నెమ్మదిగా ఎలా అవుతుంది? కంప్లీట్‌గా మారుతుందని యూనివర్స్ సూచిస్తున్నారు. 8 ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డ్ ఇది ఇది కనిపించిన వెంటనే యూనివర్స్ ఒక ముఖ్యమైన మలుపుని సూచిస్తున్నారు మీకు. ఇక్కడ వదిలి వెళ్ళిపోవడం గురించి మాత్రమే కాదు. తప్పు ఆలోచనలను వదిలి రావడము, అహంకారాన్ని వదిలి రావటము, గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల నుంచి బయటికి రావడం, ఈ కార్డ్ వాటి గురించి మాట్లాడుతుంది. ఇంతకాలం మీ పర్సను నేను తీసుకున్న నిర్ణయమే కరెక్టు, నేను వెనక్కి తిరిగి వెళ్ళను అనే మొండి పట్టుదల, మొండి ధోరణి ఉంది మీ పర్సన్‌లో. ఇప్పుడు అదే మనసు నెమ్మదిగా కంప్లీట్‌లీ మెల్ట్ అయిపోయి మారిపోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతి దొరకదమ్మా. చివరికి తనకు నిజంగా ప్రశాంతత ఇచ్చిన వ్యక్తి ఎవరో గుర్తుకొస్తారు ఖచ్చితంగా. ఆ గుర్తింపు ఇక్కడ మీ పర్సన్‌లో ప్రారంభమైనట్టు నాకిక్కడ యూనివర్స్ సూచిస్తున్నారు. మార్పు. మీ కన్నీళ్లకు, మీ ఎదురుచూపులకు వాటికి అర్థం లేదని మీరు అనుకున్నారు గదా! చాలా సార్లు అనుకున్నారు. ఇంక నా కన్నీళ్ళు వృధా, నా ఎదురుచూపులు వృధా అని. కానీ యూనివర్స్ ఇక్కడ చెప్పే సందేశం ఏంటంటే, ప్రతి నిజమైన ప్రేమకు కూడా ఒక సమయం ఉంటుందమ్మా. ఆ సమయం వచ్చినప్పుడు మనసు కూడా మారుతుంది, దారి కూడా మారుతుంది అని చెప్తున్నారు మీకు. ఓకే. సో, ఫైనల్ కార్డ్ సెట్ ద సన్. ఈరోజు చివరి కార్డు సన్‌గా రావడం ఈ మొత్తం రీడింగ్‌కి చాలా అందమైన ముగింపుగా కనిపిస్తుంది. నిన్నటి రీడింగ్‌లో కనిపించిన ఆశ ఈరోజు మరింత స్పష్టంగా వెలుగులోకి వస్తుంది కదా! సో, ఇంతకాలం కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న చీకటి, అపార్థాలు, మౌనము, డిస్టెన్స్ ఇవన్నీ నెమ్మదిగా తొలగి ఒక కొత్త అవగాహనకు దారితీసే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ద సన్ ద్వారా. ఈ కార్డ్ ఒక విషయం చాలా బలంగా గుర్తు చేస్తున్నాం. సన్. డివైన్ టైమింగ్ అంటే మనం కోరుకున్న రోజున ఫలితం రావడం కాదు. ఇద్దరూ ఆ ఫలితాన్ని స్వీకరించే స్థితికి చేరుకున్నప్పుడు మారడం ఆ టైం అది డివైన్ టైమింగ్. మార్పు ఆ టైంలో రావడం అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో, ఆ టైంలో జరుగుతుంది మీకిక్కడ డివైన్ టైమింగ్‌లో. సో, ఓవరాల్‌గా ఈరోజు మొత్తము ఒకసారి చూస్తున్నాను. యూనివర్స్ ఒక ప్రయాణాన్ని చూపిస్తున్నారు. మొదట ఆలోచన మారింది, తర్వాత మనసు మారింది, ఇప్పుడు దిశ మారుతుంది. కింగ్ ఆఫ్ స్పాట్స్ ద్వారా మనకిక్కడ స్పష్టతను చూపించింది. నైట్ ఆఫ్ స్పాట్స్ ద్వారా చర్య తీసుకోవాలనే ఆలోచన చూపిస్తున్నారు. 8 ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే నిలిచిపోయిన ఎనర్జీ కదలని చాలా గట్టిగా చూపిస్తున్నారు. సో, మళ్ళీ సంతోషం ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఆ సంతోషాన్ని గుర్తు చేస్తుంది. పాత ప్రేమని మళ్ళీ హృదయంలోకి తీసుకొస్తుంది మీకు. చాలా డీప్‌లీ. ఒక ఆశ, ఒక వెలుగు, ఒక స్పష్టతను తీసుకొస్తున్నారు ఓవరాల్‌గా మీకు ఫైనల్లీ. సో, ఈ కార్డ్స్ అన్ని కలిపి చూస్తే యూనివర్స్ ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారమ్మా. మీరు ఇంతకాలం పడిన బాధ వృధా కాలేదని, ఆ అనుభవాలు ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరిలోనూ ఒక మార్పుని తీసుకొచ్చాయని, ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా కొత్త దిశగా కదులుతున్నాయనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలమ్మా. సో, మీకిప్పటికే చాలా బ్రీఫ్‌లీ కన్వే అయింది. రీకన్సిలేషన్ అనేది మీ ఇద్దరికి ఎంత బలంగా యూనివర్స్ కన్వే చేస్తున్నారనేది. అండ్ ఇంకొక విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆహ్,
మీకు తెలిసిపోతుంది మీకు రీకన్సిలేషన్ ఉందా? లేదా? అనేది. ఇది మాకే రీడింగ్ చెప్తున్నారా అనేది. సో, అసలు సంబంధమే లేని వ్యక్తులు ఇది నాకు సంబంధమే లేదు. నాకు ఇయన్నీ మీకు ఫేక్ అసలు సంబంధం లేని మీకు తెలుస్తుందమ్మా. మీకు మరీ మరీ చెప్తున్నాము. ఇట్స్ ఎ జనరల్ రీడింగ్. అయినప్పటికీ కూడా మీ మనసు చెప్తుంది యూనివర్స్ త్రూ ఇది నీ రీడింగేనమ్మా కూర్చో విను అని మీకు చెప్పిస్తారు. మీ హార్ట్ ఫుల్లీ మీకు హార్ట్ చెప్పేస్తది. యెస్. మనకిప్పుడు ఒక సబ్జెక్ట్ చదివాము. ఇప్పుడు మీరు ఒక పాఠం చదివారు. ఆ పాఠం చదివాక అక్కడ ప్రశ్నలొచ్చినాయి ఎగ్జామ్‌లో. చదివి మీకు ఆ పాఠమంతా గుర్తున్నప్పుడు ఆ ప్రశ్నలకి ఆన్సర్ మీకు తెలిసిపోతుంది కదా! ఆ ప్రశ్నలు అక్కడ ఎగ్జామినర్ అడిగినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మీ రియల్ లైఫ్‌లో మీకు జరిగిన సిట్యుయేషన్ ఏంటనేది పాఠం అనేది మీకు తెలుసు. ఇక్కడ మీకు యూనివర్స్ మీకిక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీకు జరగబోయేది ఏంటనేది మీకు తెలియజేస్తున్నారు. సో, మీకు తెలిసిపోతుంది. ఈ రీడింగ్ మీకా కాదనేది మీకు తెలిసిపోతుంది. నో అని చెప్పేస్తుంది. యెస్ అనేది కూడా చెప్పేస్తుంది. సో, ఇంకా వేస్ట్ ఉంటారమ్మా. ఇంకెంత చెప్పినా కూడా కొంతమంది ఉంటారు. అది నేను చాలా ప్రౌడ్‌గా చెప్పుకునేదేంటంటే, మన ఛానల్‌లో 99% బంగారం. ఎక్కడో 1% కూడా కాదమ్మా. 99.9% కూడా అందరూ ప్యూర్ హార్టెడ్స్. ఎవ్వరు కూడా బ్యాడ్ కామెంట్సే ఉండవు. నేను ఇంకా వేరే కొంచెం అబద్ధం అవ్వాల్సిన వాళ్ళకి చెప్తున్నాను. ఎవరికన్నా నా రీడింగ్ అనేది ఐడెంటిఫై చేయడం ఎట్లా మేడం అనే వాళ్ళకి, కొత్తగా చూసే వాళ్ళకి క్లారిటీ రావడం కోసం చెప్తున్నానమ్మా ఇది. ఓకే. సో, అది ఇక్కడ మోరోవర్ నేనిక్కడ రాసులు చెప్పాలా? సో, ఏంటంటే రాసులు మొత్తం వస్తున్నాయమ్మా ఈరోజు కూడా. సో, నిన్న రీడింగ్ చూడలేని వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళ కోసం ఒక్కసారి చెప్తున్నాను చూడండి. మళ్ళీ రీడింగ్‌లో అయితే నాకు రాసులైతే నేను చూస్తున్నప్పుడే ఇందాక చెప్తున్నప్పుడే ఈచ్ కార్డ్ చెప్తున్నప్పుడే చూసాను. సో, కన్యా రాశి వారొచ్చారు. విర్గో కన్యా రాశి, పైసెస్ మీన రాశి, జెమినై మిథున రాశి, ఏరీస్ మేష రాశి, ఎక్వేరియస్ కుంభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, తులారాశి చెప్పానమ్మా. లిబ్రా తులారాశి. లిబ్రా వాళ్ళు కూడా వచ్చారు తులారాశి వాళ్ళు. విర్గో చెప్పాను కదా కన్యా రాశి, లియో సింహరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, ఏరీస్ చెప్పాను మేష రాశి, టారస్ వృషభ రాశి, లియో సింహరాశి చెప్పాను, సాజిటేరియస్ చెప్పాను, పైసెస్ చెప్పాను. ఈ రాశుల వాళ్ళు వచ్చారు. ఓకే అమ్మా. సో, ఏజెస్ కూడా ఒకసారి చెప్తున్నాను. ఈసారి చూడండి. ఇక్కడ నాకు కనిపిస్తున్న ఏజెస్ తెలిసిపోతుంది నాకు ఈ కార్డ్స్ వైజ్గా. 32, 29, 35, 42, 46, 43, 45, 44 కూడా ఉందమ్మా. 44 and 51, 55, 25, 22, 37, 38, 48, 62 కూడా ఉందమ్మా. అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా చెప్తున్నాను చూడండి. సింగిల్ నెంబర్ 8, సింగిల్ నెంబర్ 1, 18, 10, 17, 4,
9, 2, 15, 21, 28, 2 of Pentacles, no. 24, 30, 30, 31, 19, 13, 1, 3, 22 చెప్పానమ్మా. 22, 22, ఓకే. నాకు ఇక్కడ ఇంతవరకు వస్తున్నాయి డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ ఏజెస్ కూడా చెప్పాను కదా. సో అది మీవి కావచ్చు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ కావచ్చు. ఓకే, ఏజెస్ కూడా. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.